వైస్ ప్రెసిడెంట్ पटेल साहब सामने आओ। వర్క్ ఇన్స్పెక్టర్ బీజేపీ కేటీఆర్ సార్ గదే అయిపోయినాడు. ఎలక్షన్ అయిపోయింది కేంద్ర ఊరికెళ్ళాలి. ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ మస్జిద్ వచ్చినట్టు ఒక ఫోటో తీసింది. 30వ వార్డు నఫీసియా మస్జిద్ నందు 4 లక్షల చిల్లరతోటి 14th FC లోపల టెండర్ 2 మాసాల క్రితం పిలవబడింది. కాంట్రాక్టర్ అలాట్ అయింది. ఈరోజు టెంకాయ కొట్టి భూమి పూజ చేయడానికి వచ్చిన ఇక్కడ పక్కకే రహమత్పురం లోపల SFC లోపల 4 లక్షల చిల్లర సీసీ రోడ్ పని మరియు LRS దాంట్లో కూడా 4 లక్షల చిల్లర పని అది కూడా టెండర్ అయింది. దానికి కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. ఈరోజు పట్టణంలోని 30వ వార్డులో 15 లక్షల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది. విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి నఫీసియా మసీద్ దగ్గర చాలా నెలలుగా ఉన్నటువంటి సమస్య మరి కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటాను. గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సంజయ్ అన్న గారిని మమ్మల్ని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత లేట్ అయినా కూడా మధ్యలో మరి శానిటరీ ఇన్స్పెక్టర్ మరి శానిటరీ సిబ్బందితో కూడా ఇక్కడ క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది. అలాగే ఒక 2 సీసీ రోడ్లకి కూడా భూమి పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మన 30వ వార్డులో మరీ ముఖ్యంగా మరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి సూచనల మేరకు బ్రహ్మాండంగా ఒక పార్కును కూడా రెడీ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలందరూ కూడా అడిగిన సందర్భంలో అలాగే మరి ఇక ముందు కూడా డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైనా కానివ్వండి గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి గౌరవ పెద్దలందరూ ఉన్నారు. సంజయ్ అన్న గారి సహకారంతో డెఫినెట్గా ఒక్కొక్కటిగా కూడా అన్ని పూర్తి చేస్తామని అదేవిధంగా పచ్చదనానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చేసిన పెద్దలందరికీ మరి ఇక్కడికి ఇచ్చేసిన పట్టణంలోని 30వ వార్డులో డ్రైను మరియు सीसी रोड భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన बहुत खुशी का बात है। आज नफीसिया मस्जिद के सामने जो मोरी है बहुत ख़राब होके है। बहुत दिन से मुझे बोल रहे थे वो पानी गंदा पानी मस्जिद में भी आ रहे भू आ रहे बोले, उसके लिए टेंडर भी हुआ। आज काम शुरू होने के वक्त में मुझे बुलाए। ये काम जल्दी होता बोल के भी मैं पूरे तरह से भरोसा रखता हूँ और इसके कॉन्ट्रैक्टर से भी गुजारिश कर रहा हूँ और हमारा म्यूनसिपल कमिश्नर और इंजीनियर से भी मेरा रिक्वेस्ट है, यहाँ के वर्क इंस्पेक्टर से भी मेरा रेस्पेक्ट है, अच्छा क्वालिटी से काम करके ना मस्जिद के सामने ये नाला अच्छा बनाना। और मనందరికీ తెలుసు अपन सबको मालूम जगित्याल बहुत पुराना शहर है। जगित्याल के बड़े लोग यहाँ गांधीनगर नज़दीक वाले ही यहाँ से जो रामकृष्ण पंत लोग थे वो लोग के ज़माने में 100 फीट का रोड होना मास्टर प्लान होना बोल के लगाए, बहुत वजहों से रुक गए। 89 में अप्रूव करे जैसे वैसे उसमें बहुत गलतियां हैं, उसमें थोड़ा करेक्शनों के लिए पटसमी पार्टीला खचिతంగా सब लोग विदाउट एनी कॉन्फ्रंटेशन अप्रूवल दिए थोड़ा हो रहे। मगर यहाँ के आवाम से मैं गुजारिश करता हूँ, यहाँ के लीडरों से गुजारिश करता हूँ, कहाँ भी जो नया कंस्ट्रक्शन हो रहे हैं थोड़ा पीछे हटके करिए, थोड़ा पीछे हटके कर लीजिए। क्यों बोले तो अगर एक 30 फीट का रोड है तो अपन ड्रेन बना सकते, मिशन वगैरह का पानी का पाइप डाल सकते, लाइट का एक खंभा डाल सकते और वो रास्ते में झाड़ा रख ले सकते और उसमें ज़रूरत पड़े तो कल एम्बुलेंस फायर इंजन भी आ सकते। क्यों बोले तो पहले वैसा नहीं,
एक ही छत डाले तो उसके ऊपर से लाइन गए तो भी चलता था। आज क्या हो रहा है, 2 महले 3 महले डाले रहे, जब ये पोल शिफ्ट करो बोले तो उधर डालो बोलते उन्होंने कब बोलते, इधर डालो बोलते इन्होंने कब बोलते। ये छोटे छोटे गलियों से बहुत प्रॉब्लम्स हो, ये वो तकलीफ मुझे भी हुआ, मैं किसको भी इल्ज़ाम नहीं लगा रहा हूँ, मुझे भी हुआ, मेरे दवाखाने में करंट का हुआ, इलेक्ट्रिकल शॉक है, घर भी जल गए, फायर इंजन भी नहीं आ सके, इसीलिए नया का थोड़ा पीछे हटके करा बोले। तो ये सबके लिए मैं ये गुजारिश है, रिक्वेस्ट है, यहाँ के नौजवान साथियाँ भी है, बुजुर्गों है, అందరు కూడా నేను కోరుతా ఉన్నా, నేను రాజకీయాలకు వచ్చిన రోజు నుంచి నాకు ప్రోటోకాల్ లేకుండా ఎక్కడైనా ఎవరైనా పిలిస్తే అవకాశం ఉన్న కాడ ప్రెస్ మీట్లు పెట్టిన కాడ ఇది ప్రత్యేకంగా నేను చెప్తా వచ్చిన, ఊకే ఇది రాజకీయ విమర్శ కాదు, ఒకరిని విమర్శించడానికి కాదు, మనది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ దుర్గయ్య గారు చాలా సీనియర్ వారు పట్టణంలో, మా బాలశంకర్ అన్న కుటుంబం కానీ వారు కానీ చాలా సీనియర్ కౌన్సిలర్స్. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా. అంతకుముందు 10 ఏళ్ల పనికి, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ల పనికి నా టర్మ్తో పూర్తవుతుంది. బేరీ చేసుకొని అంతకంటే డబల్ పనులు జగిత్యాల పట్టణంలో అయితేనే మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తుంది తప్ప పని చేయకుండా మాత్రం ఓట్లు అడుగుతుంది కాదు. రాజకీయాలకు అతీతంగా మీరు వచ్చి నన్ను అడిగి పని చేసుకొని వట్టిగా తిట్టడము విమర్శించడం కాదు, సహకరించండి దయచేసి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుందాం, ఒక్కటికొక్కటి ప్రయారిటీ వైజ్ చేసుకుందాం. అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా, ఎందుకంటే కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రి వారు నేను కోరినా నాకు మాట ఇచ్చారు, నాకు వారిపైన పూర్తి విశ్వాసం ఉన్నది. జగిత్యాలకు నిధులు తీసుకొస్తాం, తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పోయిన టర్మ్ కొంత రకరకాల కారణాల వల్ల లేట్ అయింది, దాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. కొత్త మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారు ఇంకా ఏడాది కాలే, ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు మనం తీర్మానం చేసి మొదలుపెట్టినాం, తప్పకుండా చేస్తాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం. ముఖ్యంగా శివారు ప్రాంతాలలో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు స్థానిక నాయకులు, ఏ పార్టీ కౌన్సిలర్ గారు కావచ్చు, వేరే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, పార్టీలకు అతీతంగా ఇక్కడ పెద్దలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కట్టుకునే వాళ్ళని కోరుతా ఉన్నా, తప్పకుండా రోడ్డు మోరి చూయించి ప్లాట్ అమ్ముకోరు. బీదవాళ్ళు మీరు పెట్టగానే ఉన్నది అని చెప్తారు, చూసుకోరు, కొన్నిసార్లు చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ డ్రైన్ ఇలా చింతకుంట చెరువుకి వెళ్ళి కళ్ళపల్లి పోయేదానికి కాగితం లేకుండా చేశారు. ఆ మోరి నీళ్లు చింతకుంట చెరువు నిండితే నీళ్లు ఎటుపోవాలనో తెలియని పరిస్థితి ఇవాళ వచ్చింది. ఎటుకెళ్ళి తీసినా వాళ్ళు మా దిక్కెళ్ళి తీయద్దు అంటున్నారు. ఇంకా ముందు ఇంకా ప్లాట్లు నీళ్ళు ఎక్కితే ఇంకా ప్రాబ్లం అయింది. ఈ విషయాలన్నీ ప్రజలు కూడా దయచేసి గుర్తించాలి. మొన్నటిసారే దాదాపు తెగిపోయినంత పని అయింది. बारिशों से ऑलमोस्ट तालाब कट हुआ ऐसा है. हैदराबाद में क्या बोले, एक बुजुर्ग 80 साल का आदमी होगा, क्या कसूर है जी, अपन पानी में घुसे, पानी अपने में नहीं घुसे, अपन पानी में घुसे बोले. इसीलिए చింతకుంట చెరువే కానీ కళ్ళపల్లి చెరువే కానీ కబ్జాలు చేయొద్దు, వాటి నుంచి పోయే నాలాలు కబ్జా చేయొద్దని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా. అది మోతే చెరువు కావచ్చు, ధర్మసముద్రం కావచ్చు, ముప్పారపు చెరువు కావచ్చు, ఎవరు కూడా లింగ చెరువు కావచ్చు, ఇవన్నీ జగిత్యాల చుట్టుపక్కల పూర్వీకులు చేసినాయి. ఈ క్రెడిట్ నాకో ఇప్పుడున్న తరం నాయకులకు ఎవరికి రాదు, అటుగా చెప్పుకుంటే డబ్బు కొట్టుకున్నట్టే. కానీ ఉన్నదాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చెరువు కట్ట మంచిగా చేసినాం, తూము మంచిగా చేసినాం, మత్తడి మంచిగా చేసినాం. వచ్చిన నాటి నుండి కూడా చెప్తున్నాం, సంజయ్ అన్న ఇలా ఇక్కడ మతపరంగా కాదు, కులపరంగా కాదు, నేను ఇలా చెప్తున్నా. ఇక్కడ కూర్చొని మోతే చెరువు కట్టకాడ ఒక టెంపుల్ అయింది, ఇంకా వాళ్ళు ముందర కళ్యాణ మండపం కడతామంటే కూడా నేను ఆపిన, వద్దు చెరువులో చేయొద్దని చెప్పి ఆపిన. ఇది మతాలకు అతీతంగా మనం అన్నీ కూడా చేసుకోవాలి. దయచేసి ఈ సమయంలో ఇంతమంది ఇక్కడ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతాము.